రాష్ట్రమంతా 2019కి ముందు ఉన్న పాలన కావాలని కోరుకుంటున్నారని అద్దంకి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ తెలియజేశారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెంలో తండ్రి గొట్టిపాటి రవికుమార్కి మద్దతుగా హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు హర్షవర్ధన్కు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను హర్షవర్ధన్ వివరించారు. రాష్ట్రానికి జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి విముక్తి రావాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అన్నారు. అద్దంకి అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. జరుగుతామండి. చాలా మంచి స్పందన వస్తుందండి. ఎంతో మంది కుర్రోళ్ళు కాలనీలో నుంచి మంచి స్పందన వస్తుంది. రేపన్న రోజు 2019 ముందు జరిగిన పాలన కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రోజు ముఖ్యంగా చూసినట్టయితే అండి, ఈ గ్రామంలో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదండి. ముంపు గ్రామం అయ్యుండి ఈ 5 సంవత్సరాల్లో ఒక బస్తా ఇసుక గాని సిమెంట్ గాని వేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే నేను బటన్ నొక్కుతా అంటాడు. ఏందని ఈయన నొక్కిన బటను 10 రూపాయలు చేతికి ఇచ్చి 100 రూపాయలు వెనక్కి లాక్కోవడం ఈయన నొక్కిన బటన్లు. ఈడ గుడ్లకమ్మ ఇక్కడ ఉందండి. 3 గేట్లు ఇరిగిపోయి ఈ సంవత్సరంన్నర దాటి ఆయన 3 గేట్లు కట్టలేనోడు మళ్ళీ 3 రాజధానులు కడతాడంట. ఇది ఈయన చేసింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేశాడు. 10 లక్షల కోట్లకు దాటిని అప్పులు. ఎవరి ఆస్తులు తాకట్టు పెట్టాడు? మన ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టాడు. మన సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మీ ల్యాండ్లు తీసుకుంటా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త మొదలు పెట్టాడు. ఇది ఎందుకు? మన భూములు తాకట్టు పెట్టి రేపు మిగతా ఇంకా అప్పులు తెస్తాననే ఆలోచనతో మన ప్రభుత్వం వస్తుంది. ఇబ్బంది ఏమి ఉండదండి. సిమెంట్ రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తాం. ఈ మొత్తం మన నియోజకవర్గంలో అది ఎక్కడా లేనంత అభివృద్ధి ఈసారి ఈ గ్రామంలో జరిగిద్దని మా నాన్నగారు హామీ ఇస్తాం జరిగిద్దండి.